డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నమస్కారాలు. తోటి కేబినెట్ సభ్యులు, గౌరవ బీసీ సంక్షేమ శాఖ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రివర్యులు సోదరి శ్రీమతి ఎస్ సవితి గారికి నా హృదయపూర్వక నమస్కారం. మనకి కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఏ వ్యాక్సిన్ వాడాలి, ఇండిజినస్ వ్యాక్సిన్, భారతదేశంలో తయారు చేయబడ్డ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యేకించి వారి యూనిట్ని హైదరాబాద్లో వారు చూడటం జరిగింది. అలాంటి ఎల్లా గ్రూప్ నుంచి వారి సతీమణి గౌరవ చేనేత శ్రీ హస్తకళల అభివృద్ధి సలహాదారులు శ్రీమతి సుచిత్ర ఎల్లా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మాతో పాటు కొన్ని 2 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం డాక్టర్ అయింది. ఆయనకి మనలాగా నమస్కారాలు, మనలాగా గుడ్ మార్నింగ్ చెప్పరు. ఆయన నోరు తెరిస్తే నమో వెంకటేశాయ అనే వస్తుంది ఆయన నోట్లో నుంచి. అలాంటి వ్యక్తి సాహచర్యంలో మా సహచరులు, పార్టీ సహచరులు, నాయకులు, వారు ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన భాగస్వామ్యంలో ఈ లేపాక్షి హస్తకళ ఎక్స్పో జరగటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. అలాంటి పసుపులేటి హరిప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. గౌరవ లోక్సభ సభ్యులు శ్రీ కేశినేని చెన్ని గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ శ్రీ ఆర్పి సిసోడియా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ఏపీ స్టేట్మెంట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారికి, కేకే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించి ఉప్పాడ చీరల దగ్గర నుంచి ఎన్ని రకాల నేతలు ఉన్నాయి, వీటన్నిటినీ చాలా ప్యాషనేట్గా, చాలా ఇష్టంతో ఆ నేసే ప్రతి ఒక్కరికి జీవన బాగుండాలి, వైవిధ్యం బాగుండాలి, వాళ్ళకి నిరంతరం వారి క్షేమం కోరుకునే కమిషనర్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ శ్రీమతి రేఖారాణి ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ జి లక్ష్మీషా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ పివి చలపతిరావు గారికి, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆన్ ఫారెస్ట్ అఫైర్స్ శ్రీ మల్లికార్జునరావు గారికి, పి మల్లికార్జునరావు గారికి. అసలు ఇదంతా ఇంత అద్భుతంగా జరిగి దాని ముందుండి నడిపిస్తున్న వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీ విశ్వమనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, చేనేత మరియు హస్తకళ రంగానికి చెందిన కళాకారులు, నేత కార్మికులకి, పారిశ్రామికవేత్తలకి, జిల్లా యంత్రాంగానికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం. ఒక జాతి గొప్పతనం అది నిర్మించిన భవనాల్లో కాదు, అది కాపాడుకున్న సంస్కృతిలో, గౌరవించుకునే కళాకారుల్లో కనిపిస్తుంది. ఈరోజు కేవలం నేను ఒక హస్తకళ మహోత్సవంలో పాల్గొనడానికి రాలేదు. మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ,
నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది, ఇందాక సిసోడి గారు చెప్పినట్టుగా దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షలు కళాకారులు ఉన్నారని చెప్పారు. సో వారు శ్రమ, వారి కష్టం, వారి వారసత్వమే ఇది ఇలాంటివన్నీ సజీవంగా ఉంచుతూ ఉన్నాయి. వారి వస్తువులు తయారు చేయడం లేదు, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు. వారి చేతుల్లో కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఉంది. ఇందాక మన చిత్తూరుకు సంబంధించిన నేత కళాకారులతో మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా ఇండిగో గురించి ఏదో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, వారికి చాలా పెద్ద అయినా ఒక 80 వయసు సంవత్సరాలు ఉంటాయని వాళ్ళ నాన్నగారికి. వాళ్ళు చెప్తాం, మేము ఇక ఈ రంగులు మేము వేయాలి అంటే మేజర్ ఇండిగో తోటి ఒక ప్రాసెస్ చేయాలి అంటే, ఆయన ఒక 70 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వయసులో ఎక్కడో మళ్ళీ వేరే రాష్ట్రంకి వెళ్ళి ఆయన నేర్చుకొని, ఆయన మళ్ళీ దాన్ని డైరీలో రాసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా ఇవ్వటం, మళ్ళీ కొద్దిమంది విద్యార్థులకు నేర్పించడం చూస్తే ఇది డబ్బుతో వచ్చే సమస్య. డబ్బు వల్ల ఏదో డబ్బు వస్తుందని కాదు, కానీ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నైపుణ్యాన్ని కాపాడాలని ఒక తపన వాటిని అలా చేయనిచ్చింది. సో అలాంటి కళాకారులు ఎంతమంది ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో? 2 లక్షలకు పైగా కళాకారులు, 45కి పైగా హస్తకళా క్లస్టర్స్, 36 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ హస్తకళలు, దీంతో ఒక 11 జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనకి చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. దాదాపు 30 పైగా అవార్డుల్లో మనం దాదాపు 3వ వంతు, ఇందాక సిసోడి గారు చెప్పిన 3వ వంతు గెలుచుకోగలిగామంటే మనం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. మన ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నా కానీ, మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో సాంప్రదాయాన్ని, టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి నా ఉద్దేశం ఏంటంటే, మన వ్యాపారాన్ని ఇప్పుడు ఇందాక మనం లాంచ్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ మందికి చేరడానికి ఈ డిజిటల్ ఈ టూల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఎక్కడో మన ఏటుగొప్పాకులు చేసుకొని ఎక్కడో మనకి ఈ ఉదయగిరిలోకి మనకి ఉదయగిరిలో మనకి ఉన్న హస్తకళలకు కానీ వీటన్నిటి కానీ ప్రపంచానికి చేరాలి అంటే, ఈ గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానీ అడ్వాన్స్మెంట్ మనకున్న పరిధిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా మనం వాడుకొని దానికి తగ్గట్టుగా ఈ రోజున యాప్ని లాంచ్ చేయడం కూడా మనస్ఫూర్తిగా అధికారులందరికీ మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దీనికి ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెచ్విఎల్, మరాంట్రా వంటి వినూత కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు వ్యర్థంగా భావించిన విలువైన హస్తకళల్ని ఉత్పత్తులుగా మారుస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ చూస్తే గుర్రపు డెక్క ఒక ఉపయోగం లేనిది అనుకుంటారు, ఏదైనా వ్యర్థమైన అనిపిస్తుంది. అలాంటిది ఆ గుర్రపు డెక్క ఆకుతో కూడా మనకి పనికొచ్చే వస్తువులు చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇందాక స్టాల్స్లో చూస్తున్న చాలా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఏది కూడా ప్రకృతిలో ఏది వ్యర్థం అవ్వదు. ఈ వదిలేసిన ఈ వస్త్రాలు కూడా కొన్ని రోజుల తర్వాత ఏదో ప్రపంచానికి ఏదోలా ఉపయోగపడతాయి. ఇట్లాంటివన్నీ ఇన్నోవేటివ్గా చేసినందుకు ఇందాక స్టోర్స్లో నుంచి చూస్తుంటే నాకు అది చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ అరటిపండు నుంచి కూడా ఉదరుతున్న గుర్రపు డెక్క, అరటిపండు పంట వ్యర్థాలు